వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆరోగ్యకరమైన తాటికాయలతో ఎప్పుడు చేసుకునే తాటి ఇడ్లీ, తాటి గారెలు, తాటి రొట్టె మాత్రమే కాకుండా ఇలా డిఫరెంట్గా హెల్దీగా కేక్ తయారు చేసుకోండి. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా తాటిపండ్లు బాగా కడిగి చూపిస్తున్న విధంగా చితక్కొట్టుకోవాలి. తర్వాత ఇందులో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. మంచిగా ఉన్నటువంటి తాటిపండ్లు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి తొక్కు మొత్తం తీసుకొని చేత్తో బాగా ఇలా పిసికినట్లయితే బేసం బాగా వస్తుంది. ఇదే విధంగా అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇలా 2 టెంకలను కలిపి ఇలా కొట్టినట్లయితే బేసం బాగా వస్తుంది. అలాగే కొంచెం లూజ్గా కూడా చాలా ఈజీగా బేసం తీయడానికి అవుతుంది. ఈ విధంగా అన్ని టెంకలను కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బేసం తీసుకుందాం. క్యారెట్ని తురుముకొని గ్రేటర్తో ఇలా బేసం తీసుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తుంది. అలాగే పీచు కూడా ఇక్కడ అడ్డపడిపోతూ ఉంటుంది. ఈ విధంగా బేసం మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో ఒక కోడిగుడ్డు పెద్దది వేసుకొని ఇలా బాగా గిలకొట్టుకోవాలి. తర్వాత ఇందులో మెజరింగ్ కప్పుతో 3/4 కప్పు తాటి బేసం వేసుకోవాలి. తర్వాత తురుముకున్నటువంటి బెల్లం మెజరింగ్ కప్పుతో 1/2 కప్పు వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత బొంబాయి రవ్వ 1/2 కప్పు వేస్తున్నాను. వేసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/4 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా బాగా కలుస్తుంది. ఇలా జల్లించుకొని వేసుకున్న తర్వాత వీటిని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని ఎంత బాగా కలుపుకుంటామో అంత స్పాంజీగా కేకు వస్తుంది. మీరు బెల్లం బదులు పంచదారను పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్పు వెజిటబుల్ ఆయిల్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని బ్యాటర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. గట్టిగా ఉన్నట్లయితే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చినటువంటి పాలు వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పాలు మాత్రం వేయకండి, కేక్ సరిగ్గా ఉబ్బదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక బౌల్ని తీసుకొని ఇందులో బటర్ పేపర్ని వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. సైడ్ని అలాగే బటర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ను ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే కుక్కర్ని పెట్టుకొని ఇందులో ఇలా స్టీల్ స్టాండ్ని కూడా పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్కెట్ని తీసేసుకోండి. అలాగే విజిల్ని కూడా తీసేసుకున్న తర్వాత 5 నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ మనం విజిల్ తీసేసాము, అలాగే రబ్బర్ని కూడా తీసేసాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో 45 నుంచి 50 నిమిషంల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఉడికిందో లేదో ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూడండి. పిండి ఏమీ లూజ్గా అంటుకోలేదు కదా, డ్రైగా అయ్యింది కదా. ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మరలా మూత పెట్టుకొని ఇది బాగా చల్లారేంత వరకు హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం. బెల్లం వేసి చేయడం వల్ల ఇది ఈ కలర్లోనే ఉంటుంది. మీరు పంచదార వేసి చేసుకున్నట్లయితే బాగా ఎల్లో కలర్లో వస్తుంది. ఒకవేళ మీరు ఎల్లో కలర్లో బాగా కనిపించాలి అనుకుంటే, కావాలనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేయకుండానే తయారు చేశాను. ఇలా హెల్తీగా మీరు రవ్వ అలాగే బెల్లం యూస్ చేసి తాటి కేకుని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా స్పాంజీగా చాలా నీట్గా వచ్చింది. దీనిని 2-3 డేస్ వరకు మీరు స్టోర్ చేసుకుని కూడా తినొచ్చు, పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ అయినా కూడా పాడవ్వదు.
ఎందుకంటే మనం ఇక్కడ మిల్క్ యూజ్ చేసాం కాబట్టి బయట అయితే 2 to 3 డేస్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ సీజన్లో దొరికే తాటికాయలతో ఎప్పుడు ఇడ్లీ, రొట్టె, గారెలు మాత్రమే కాకుండా ఇలా కేక్ కూడా తయారు చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో ఎసెన్స్ ఏమీ వేయకూడదు. ఎసెన్స్ వేసినట్లయితే తాటికాయ ఫ్లేవర్ రాదు. తాటికాయ ఫ్లేవర్ వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇదే కొలతలతో ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.